ఉంటే వెలువరు అనేది కఠిన విషయం తెలుసుకుంటే అప్పుడు ఏం కాదు. ఉదాహరణకు చిరంజీవి రీసెంట్ ఫలితాలు అనేది కొంచెం ఇప్పటి సమాజం ఫలితం ఉంటాయి. పాలకొల్లు తిరుపతి పోటీ చేశారు. పాలకొల్లులో మీకు తెలుసు కాపుకులు అసలు ఇష్టపడ్డారు. అక్కడ ఓడిపోయారు, తిరుపతిలో వచ్చింది. తిరుపతిలో బాలిగా ఒంటరి అన్ని కూడా కాపుకోవడానికి వచ్చినా అక్కడ మాత్రం అది రకం చెప్పిన తిరుపతి విశ్వ పట్టణం అని అందరూ అక్కడ గెలిచారు. అంటే అభిమానం ఉంటే గెలిపిద్దాం అనుకుంటే పాలకొల్లులో ఓడించారు, ఇక్కడేమో గెలిపించారు. ఒకటి ఇంకోటి కూడా దానికి చాలా ఫ్యాక్టర్స్ నాకు వస్తాయి. మనకి పక్కన పాలకొల్లు కూడా గెలిపించినా కూడా పాలకొల్లు ఉంచుకుంటారా అంటే ఉంచుకోరని వాళ్ళ నమ్మకం కనుక కొత్త వాళ్ళని ఉప ఎన్నిక రాకుండా ఉంటుంది కదా అని అక్కడ గెలిపించుకున్నారని రాజకీయ పోటీ. రెండోది పవన్ కళ్యాణ్ 2 చోట్ల పొడి చేశాం. రాజువాక మా శ్రీకాపురం అక్కడి నుంచి వచ్చారు. మొదటి 2 సార్లు 2019 2 చోట్ల ఓడిపోయారు. 2 చోట్ల కాపు కూడా తెలియదు. ఎందుకంటే ఏమంటున్నారంటే ఏ కులాన్ని నమ్ముకున్న వాళ్ళు ఆ కులం ఓట్లతో మాత్రమే గెలవలేరు అంటున్నారు. ఎప్పుడైతే కులానికి పార్టీ పెట్టుకున్నారు. కానీ మీరు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి చూసుకుంటే 82లో వచ్చినప్పుడు కొన్ని నెలల్లో 83లో గెలిచిన సందర్భం చూసుకుంటే అప్పటిదాకా రాజకీయ సమీకరణాలు అన్నంతసేపు అగ్రవర్ణాలు అట్లాగే వాళ్ళకు సొమ్ము కాసే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉంది. కానీ బీసీలు తక్కువ 3 వర్గాలు బాగా అప్పుడు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ సామాజిక వర్గం 20% ఉండేది. కానీ ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో ఎవరైతే మినహాయించబడ్డ వర్గాలను బీసీలను సొంతం చేసుకొని ఇవాటికి కూడా ఏ మాట కామాట చెప్పుకోవాలి బీసీలకి న్యాయం చేసింది మొదటి నుంచి అంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అందరు ఫోటోలు పెట్టుకుంటారు సమస్య. ఆ తర్వాత మెల్లమెల్లగా చాలా మంది అంతకుముందు బీసీ నాయకులు లేరా అంటే కాంగ్రెస్ లో ఉన్నారు. కానీ అప్పుడు ఏదైతే అందులో బీసీలో కూడా ఆధిపత్య వర్గాలే వచ్చింది. కానీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బీసీలో ఆధిపత్య వర్గాల కంటే కూడా బీసీలో ఉన్న మిగతా వర్గాలకు కూడా స్థానం వచ్చింది. చాలా మంది బీసీ నాయకులు ఎదిగారు, ఇప్పటికి కూడా ఎదుగుతున్నారు. అదే క్రమంలో వాళ్ళందరూ ముసలి వాళ్ళు చెప్పాను. అందుకని తెలుగుదేశం పార్టీలో శిక్షణ చేసి కొత్త నాయకత్వం తీసుకొచ్చే క్రమంలో మొన్నటి మంత్రివర్గం చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే బీసీలకు కొమ్ము కాసే పార్టీ ఏమైనా ఉంటే 83, 82 నుంచి ఇప్పటిదాకా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవాలి. ఇక మిగతా వాళ్ళు వర్గాలు చేసిందా అంటే అట్లా కాదు. బీసీలు చైతన్యం పెరిగి మేము 50 నుంచి పైన 50% పైగా ఉన్నాం, మేమెంతో మాకంత కావద్దా, మీ ఆధిపత్య ధోరణితోనే ఆంధ్రప్రదేశ్లో అయితే కమ్మ రెడ్డి ఈ కులాల గురించి నాకు ఏ కులాలని మాట్లాడుతాను తప్పనిసరి రాజకీయాలు మాట్లాడుతాను. సీట్ ఇవ్వాలంటే నీ కులం ఏంటి, నువ్వు ఎంత ఖర్చు పెడతావు అనే కదా మనం మాట్లాడేది అంతా మాట్లాడుతున్నది. కనుక తెలంగాణలో అయితే రెడ్డి గంబెలమ్మ ఇది సంగతి. అంటే మొదట్లో కొంత బ్రాహ్మణాధిపత్యం ఉన్నా కూడా ప్రకాశం పంతులు గారి కాలంలో కానీ కొంతవరకు అప్పుడు ఆధిపత్యం కంటే ఒక అనుభవం గల నిర్ణయం మూర్తి రామకృష్ణారావు గారు హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి అయినా ఆ తర్వాత కాలేదు, తర్వాత అంతే సంగతి. కానీ ఇవన్నీ చూసుకుంటే ఇవాళ ఆధిపత్య వర్గాలైన వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓట్ల మీద ఆధారపడుతున్నారు, అట్లానే మనకు బీసీల మీద ఆధారపడుతున్నారు. వాళ్ళ ఓట్ల మీద వాళ్ళే అట్లా ఆధారపడితే కష్టం. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే కాపులది ఒక పెద్ద ఫ్యాక్టర్. నేను మొదటి నుంచి వచ్చినాను. కాపులు పల్లకి మోసే బోయిల్లాగే ఉంటున్నారు. రంగా గారిని రాధా గారికి రంగా గారిని చూస్తుంటే మనకు ఎప్పుడు కూడా ఈ పల్లకి మోసే బోయిలుగా ఉంటున్నాం, ఎందుకు మాకు రాజ్యాధికారం కావద్దు అనే మాట వస్తుంది.